హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. నాకు తెలుసు ఈరోజు వస్తుందని. నువ్వు ఇంకా చేయవలసిన అవసరం లేదు. నేను మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. అతను నన్ను రోజంతా పని చేయిస్తాడు. సో ఫస్ట్ వన్, ఈ పని 10 రోజుల్లో పూర్తి అవుతుంది. దిస్ వర్క్ విల్ బీ డన్ ఇన్ 10 days. దిస్ వర్క్ విల్ బీ డన్ ఇన్ 10 days. 10 రోజుల్లో పూర్తవుతుంది. మాకు అక్కడ ఏమీ దొరకలేదు. We didn't find anything there. అక్కడ. అది ఒక పనికిరాని పని. దట్స్ యూజ్లెస్ వర్క్ అంటాం. యూజ్లెస్ వర్క్ అంటే పనికిరాని పని అని. నేను మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. ఐ హ్యావ్ గివన్ యూ మెనీ ఛాన్సెస్. ఛాన్సెస్ అంటే అవకాశం కదా. ఐ హ్యావ్ గివన్ యూ మెనీ ఛాన్సెస్. మీరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. కుడింట్ రావాలి. యు కుడింట్ యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్. యూటిలైజ్ సద్వినియోగం చేసుకోవడము అనేసి కదా. కుడింట్ అనేది చేసుకోలేకపోయారు అన్నప్పుడు వాడతాం గతంలో. యు కుడింట్ యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి, మీరు కొద్దిసేపటి క్రితం ఏదో చెప్పారు. యు సెడ్ సంథింగ్ ఏ వైల్ అగో అంటాం. కొద్దిసేపటి క్రితం మీరేదో చెప్పారు. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తారా? ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్, ప్లీజ్ టెల్ మీ అగైన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు ఇంత హడావుడిగా ఉన్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అన్నప్పుడు, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ఇన్ సచ్ ఎ హరీ. అంటే ఇంత హడావుడిగా అని. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ఇన్ సచ్ ఎ హరీ. నాకు తెలిసినంత వరకు అతను చాలా పేదవాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఇది కామన్ కదా. నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటాం. హీఈస్ వెరీ పూర్ అని చెప్తాం అనమాట. నాకు తెలిసినంత వరకు అతనికి పెళ్ళి అయిపోయింది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీఈస్ మ్యారీడ్. అతనికి పెళ్ళైపోయింది. హీఈస్ మ్యారీడ్. నేను నిన్ను తప్పుదోవ పట్టించలేను. ఐ కెనాట్ మిస్లీడ్ యూ. మిస్లీడ్ చేయడము అంటే పక్కదోవ పట్టించడం అంటారు కదా. అంటే లేనిది ఉన్నట్లుగా చెప్పి వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉంటారనమాట. అలా. అతను నన్ను రోజంతా పని చేయిస్తాడు. He makes me work all the day. మా అమ్మ నన్ను రోజంతా చదివిస్తుంది. అంటే మై మదర్ మేక్స్ మీ స్టడీ ఆల్ ద డే. మా అమ్మ నన్ను రోజంతా చదివిస్తుంది అని అనమాట. అందుకే నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. దట్స్ వై ఐ కెన్ సే వన్ థింగ్ ఫర్ షూర్. అందుకే
ఐ కెన్ సే వన్ థింగ్ ఫర్ షూర్, ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పగలను అని మీనింగ్ ఇక్కడ. నాకు తెలుసు ఈరోజు వస్తుందని, నాకు తెలుసు ఈరోజు వస్తుందని. ఐ న్యూ దిస్ డే వుడ్ కమ్. ఐ న్యూ న్యూ అంటున్నాం, తెలుసు అనేసి. దిస్ డే వుడ్ కమ్. ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఇఫ్ యూ న్యూ దిస్ ఆల్రెడీ, వై డిడ్ంట్ యూ టెల్ మీ? మరి నాకెందుకు చెప్పలేదు? వై డిడ్ంట్ యూ టెల్ మీ? నాకెందుకు చెప్పలేదు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇతరుల గురించి చెడు చెప్పవద్దు. ఇతరుల గురించి చెడు చెప్పొద్దు. డోంట్ సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ అదర్స్. డోంట్ సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ అదర్స్. అండ్ నెక్స్ట్ వన్, నేను నిన్ను తీసుకొని వెళ్ళేందుకు వస్తున్నాను. నేను వస్తున్నాను అనేది కంటిన్యూస్ టెన్స్ కదా, సో ఐ ఆమ్ కమింగ్ అంటాం. ఐ ఆమ్ కమింగ్ టు పిక్ యూ అప్. టు పిక్ యూ అప్, నేను తీసుకెళ్ళేందుకు నేను వస్తున్నాను అనేసి అనమాట మీనింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, నేను బయటకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నాను. ఇది కూడా అంతే, ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్ ఓన్లీ. బయటకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నాను. ఐఎమ్ గెట్టింగ్ రెడీ టు గో అవుట్. ఐ ఆమ్ గెట్టింగ్ రెడీ టు గో అవుట్. బయటకు వెళ్ళేందుకు నేను రెడీ అవుతున్నాను. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు సమయం లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు సమయం లేదు. ఐఎమ్ వెరీ బిజీ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. నాకు అసలు సమయం లేదు అంటారు కదా, చాలా 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 కామన్గా వాడుతూ ఉండే వాక్యం కదా ఇది. ఐ డోంట్ హ్యావ్ టైం. నేను అతన్ని అడగడం మర్చిపోయాను. నేను అతన్ని అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హిమ్ అనాలి. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హిమ్. నేను అతనికి చెప్పడం మర్చిపోయాను. అడగడం అంటే ఆస్క్ అంటాము, చెప్పడం అనేదాన్ని మనము ఇక్కడ టెల్ అని చెప్తూ ఉంటాం. ఐ ఫర్గాట్ టు టెల్ హిమ్. ఐ ఫర్గాట్ టు టెల్ హిమ్. అతను చెప్పడం మర్చిపోయాను అని. అతన్ని అడగడం వల్ల ఉపయోగం లేదు. అతన్ని అడగడం వల్ల ఉపయోగమే లేదు. ఇట్స్ నో యూస్ బై ఆస్కింగ్ హిమ్. ఇట్స్ నో యూస్, ఉపయోగమే లేదు, బై ఆస్కింగ్ హిమ్, అతన్ని అడగడం వల్ల ఉపయోగమే లేదు అని మీనింగ్ అనమాట. అప్పుడే వెళ్ళిపోతున్నారా? అప్పుడే వెళ్ళిపోతున్నారా అంటుంటాం కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ అట్లా. ఆర్ యు గోయింగ్ ఆల్రెడీ? ఆర్ యు గోయింగ్ ఆల్రెడీ? అప్పుడే వెళ్ళిపోతున్నారా? అప్పుడే సాయంత్రం అయిందా? లేదా అప్పుడే టైం అయిపోయిందా? అప్పుడే క్లాస్ అయిపోయిందా అంటుంటాం కదా. ఈజ్ ఇట్ ఈవినింగ్ ఆల్రెడీ? ఈజ్ ఇట్ ఈవినింగ్ ఆల్రెడీ? ఇది కూడా మనకి ఇంట్రోగేటివ్లో వస్తుంది, పాజిటివ్ ఇంట్రోగేటివ్లో ఆడుతున్నాం అన్నమాట ఇక్కడ. నువ్వు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకా చేయాల్సిన అవసరమే లేదు. యూ నీడ్ నాట్ టు డూ ఇట్. యూ నీడ్ నాట్ డూ ఇట్ ఎట్. ఇంకా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎట్ అనే వర్డ్ రావాలి ఇక్కడ, గమనించండి. నువ్వు ఇక్కడ ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. దీని ఆన్సర్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను తర్వాత ఆఫ్టర్ వన్ డే ఐల్ గివ్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మోర్ సెంటెన్స్ తెలిసి, అతను క్లాస్లో ఉండవలసిన అవసరం ఉంది. అతను క్లాస్లో ఉండవలసిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ ఇన్ ద క్లాస్. ఉండవలసిన కాబట్టి టు బీ రావాలి, నీడ్స్ టు బీ రావాలి. ఇప్పుడు అతను అక్కడ లేడా? ఇప్పుడు అతను అక్కడ లేడా? ఈజ్ హీ నాట్ దేర్ నౌ? ఈజ్ హీ నాట్ దేర్ నౌ? ఈజ్ హీ నాట్ దేర్ నౌ? ఇప్పుడు అతను అక్కడ లేడా? అతను ఇప్పుడు అక్కడ ఎందుకు లేడు? అతను ఇప్పుడు అక్కడ ఎందుకు లేడు? వై ఈజ్ నాట్ హీ దేర్ నౌ? దేర్ అక్కడ. వై ఈజంట్ హీ దేర్ నౌ? అతను ఇప్పుడు అక్కడ ఎందుకు లేడు? అతను మేబీ పార్టీలో ఉండొచ్చు అంటుంటాం కదా, ఉండవచ్చు. మేబీ అంటే ఉండవచ్చు వస్తుంది. హీ మేబీ ఇన్ ద పార్టీ. హీ మేబీ ఇన్ ద పార్టీ. అతను పార్టీలో ఉండొచ్చు అని అనమాట. టుడే క్లాస్ సెట్ అండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.